ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్, ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం 78 రోజుల జీపీఎల్ఎన్ కార్యక్రమాలను అమలు చేస్తూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని ఏబిఎం ఎయిడెడ్ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వెంట విద్యాశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ వరప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం పాల్గొన్నారు. ముందుగా పాఠశాల రికార్డులను పరిశీలించిన ఆమె విద్యార్థుల నమోదైన సంఖ్యకు హాజరైన విద్యార్థుల సంఖ్యకు తేడా ఉండటాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల రోలు అధికంగా చూపించి హాజరు తక్కువ ఉండడంపై విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయ పనితీరు, 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై మండల విద్యాశాఖ అధికారి ద్వారా వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మౌలిక వసతులు అందిస్తున్నదని తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో గణనీయమైన పురోగతి సాధించేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్, ప్రాథమిక పాఠశాలల కోసం 78 రోజుల జీపీఎల్ఎన్ కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే ప్రధానోపాధ్యాయులు గ్రామాల్లో తిరిగి విద్యార్థుల నమోదు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, డిప్యూటీ డైరెక్టర్ వరప్రసాదులను మండల విద్యాశాఖ అధికారి వెంకటరత్నం మరియు కార్యాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపులేటి వెంకటేశ్వర్లు, కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి, సిఆర్పీలు పుల్లయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ ఏబిఎం ప్రైమరీ స్కూల్, ఏబిఎం హై స్కూల్కి విజిట్ రావడం జరిగింది. గోపాలపల్లి అన్నది అంటే మామూలుగా కొన్ని ఎయిడెడ్ స్కూల్స్లో న్యూ డేస్లో ఎన్రోల్మెంట్కి అక్కడ హాజరవుతున్న పిల్లలకి చాలా వేరియేషన్ ఉండడం అనేది మేము గమనిస్తున్నాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎయిడెడ్ స్కూల్స్లో ఇలా అంటే కొన్ని జెన్యూన్గా ఉన్నాయి, కానీ కొన్ని స్కూల్స్లో మాత్రం ఇలా రోల్ ఉండడం గమనించాం. కాబట్టి ఒకసారి విజిట్ చేద్దాం అన్న ఉద్దేశంతో అనుకోకుండా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సో మేము అనుకున్నట్టుగానే ఇక్కడ రోల్ కూడా లేదు, వేరియేషన్ అనేది చాలా ఎక్కువగా గమనించడం జరిగింది. అక్కడ ఉన్న ఫిజికల్గా హాజరవుతున్న పిల్లలకి మనకి యూ డేస్లో కనిపిస్తున్న పిల్లలకి చాలా వ్యత్యాసం ఉంది. సో ఈ విషయంలో కొన్ని మేము అంశాలని అవకతవకలు నోటీస్ చేశాము. దాని మీద ఒక షోకాజ్ నోటీస్ కూడా యాజమాన్యానికి ఇవ్వబోతున్నాము. అలాగే మన గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి చెప్పాలంటే ఇప్పుడు గ్యారంటీడ్ ఎఫ్ఎల్ అనే ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ విజయవంతంగా 10th క్లాస్ పిల్లలకి కంప్లీట్ చేసుకొని మనం ఎగ్జామ్స్ కూడా పిల్లలకి ఆల్మోస్ట్ ఒక ఎగ్జామ్ మాత్రం మిగిలి ఉంది, ఇంగ్లీష్ ఎగ్జామ్. రంజాన్ మూలంగా మనకి పోస్ట్ పోన్ అయిన ఎగ్జామ్ మనకి రేపు జరగబోతోంది. సో ఆ ఎగ్జామ్తో మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా పూర్తవుతాయి. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చాలా విజయవంతంగా నిర్వహించాము. సో మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ప్రతిరోజు వాళ్ళకి సబ్జెక్ట్ వారీగా అట్లా టెస్టులు పెట్టడం, ఒక స్కెడ్యూల్ స్టేట్ వైడ్గా మనం ఇంప్లిమెంట్ చేసాము అది రాష్ట్ర ఆదేశాల మేరకి. సో అది మంచి ఫలితాలను ఇస్తుందని ఒక ఆశాభావాన్ని అయితే మేము అందరూ వ్యక్తం చేస్తున్నాము. ప్రతిరోజు టెస్ట్ని వాళ్ళకి కండక్ట్ చేయడం, సబ్జెక్ట్ వారీగా కండక్ట్ చేయడం, అదే రోజే ఇవాల్యుయేట్ చేసి పిల్లలకి మూల్యాంకనం కూడా చేసి వాళ్ళకి మార్క్స్ని కూడా లీప్ యాప్లో అప్లోడ్ చేయడం, తద్వారా తల్లిదండ్రులు కూడా చూసుకునే విధంగా కూడా మేము చేసుకున్నాం. అలా తరచుగా ఫ్రీక్వెంట్గా టెస్టులు రాయడం ద్వారా కూడా పరీక్ష రాయడానికి రైటింగ్ స్కిల్స్ కూడా పిల్లలు గణనీయంగా ఇంప్రూవ్మెంట్ అనేది చూసాము. సో అది 10వ తరగతి పరీక్షల్లో రిఫ్లెక్ట్ అవుతుందని కూడా మేము భావిస్తున్నాము. అలాగే మన ప్రభుత్వ పాఠశాలల ప్రైమరీ స్కూల్స్కి కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి, ముఖ్యంగా లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అని ఒక ప్రోగ్రామ్ని కూడా మనము డిసెంబర్ 8 నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నాము. 75 రోజుల పాటు వాళ్ళకి ప్రైమరీ స్కూల్స్లో కూడా చాలా రిగరస్గా వాళ్ళకి ఇంపార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ముందు బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేశాము, ఇప్పుడు ఎండ్ లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతున్నాము. మన పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాల్లో అనేది తేడా అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. పిల్లలు గతంలో స్ట్రీమ్లో ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు మౌంటైన్లో, స్కైలో కూడా వస్తున్నారు. మనకి 80% పిల్లలందరూ స్కైలో ఉండాలి. తర్వాత మిగతా రిమైనింగ్ పిల్లలు 20% కూడా మనకి మౌంటైన్లో ఉండాలి. స్ట్రీమ్లో ఎవరు ఉండకూడదు. అంటే వాళ్ళకి క్లాస్ వారి అభ్యసన సామర్థ్యాలు ఏవైతే లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే రావాలో అవి వచ్చే విధంగా కూడా మనకి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ జరిగింది. ఇప్పుడు స్కూళ్ళు కూడా సంసిద్ధతను తెలియజేశాయి. మన వాళ్ళ యొక్క స్కూల్కి వెళ్ళి ప్రతి విద్యార్థిని కూడా ఎండ్ లైన్ టెస్ట్ కండక్ట్ చేసి మనం ప్రభుత్వ పాఠశాలలో ఇట్లా ఎలా
బోధన జరుగుతుందన్న విషయం కూడా మనము తెలియజేయబోతున్నాం. ఎన్రోల్మెంట్ డ్రైవ్ మీద కూడా అందరూ దృష్టి పెట్టాం. ప్రతి టీచర్ కూడా వాళ్ళ పనిచేస్తున్న స్కూల్ యొక్క క్యాచ్మెంట్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తిరిగి ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్స్ గురించి, ముఖ్యంగా బోధన పరంగా తీసుకుంటున్న రిఫార్మ్స్ గురించి ఎన్నెన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళకి మనం అసెస్మెంట్ బుక్స్ ఇస్తున్నాము, టెక్స్ట్ బుక్స్, కిట్ ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నాం. మిడ్ డే మీల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రభుత్వ పాఠశాలలో చాలా ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అవన్నీ కూడా తల్లిదండ్రులకు తెలియచేసి, కమ్యూనిటీకి తెలియచేసి, ఎన్రోల్మెంట్ని కూడా గణనీయంగా పెంచే విధంగా, ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ని గణనీయంగా పెంచే విధంగా కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. అందరూ కూడా చేస్తున్నారు. మనకి పాఠశాల ప్రారంభమైన నాటికే ఎన్రోల్మెంట్లో కూడా చక్కటి ప్రోగ్రెస్ చూపించే విధంగా అందరూ పనిచేస్తారు.